ఇప్పుడైతే 'పెద్ది' మూవీ నుంచి 'చికిరి చికిరి' సాంగ్ రియాక్షన్ వీడియో ఇది. ఆల్రెడీ నేను ఈ మూవీ నుంచి ఓకే. ఇది ఒక సాంగే లాంచ్ అయింది కాబట్టి నేను ఈ మూవీ నుంచి ఏ సాంగ్స్ చేయలేదు. సో, ఈ సాంగ్ నేను రియాక్ట్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో నాకు ముందంత అవ్వలేదు. రియాక్ట్ అవ్వడానికి ఇప్పుడు డైరెక్ట్‌గా లైన్‌గా సాంగ్సే రియాక్ట్ చేస్తున్నాను. నిన్న, మొన్న కూడా సాంగ్సే వచ్చాయి నా ఛానెల్‌లో. నిన్న ఈవినింగ్ 'సహనా' ఫుల్ వీడియో సాంగ్ కూడా మన లులు మాల్‌లో రిలీజ్ చేశారు హైదరాబాద్‌లో. అక్కడ క్రౌడ్ వల్ల కొంచెం నిధి అగర్వాల్ కొంచెం అప్సెట్ అవ్వడం కూడా నేను సోషల్ మీడియాలో చూసాం మనందరం. సో, కొంచెం అంటే బాడీగార్డ్స్ అందరూ దూరంగా ఉండి చూసుకుంటే బావుండని అనిపించింది. కొంచెం ఆవిడ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు కార్ ఎక్కాక కూడా. సో, క్రౌడ్ కూడా ఎక్కువ మీద పడడం అలా జరిగింది. సో, అది అలాంటివి కొంచెం చూసుకోండి. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడాలంటే నిజంగా నాకు ఫస్ట్‌లో అయితే నిజంగా చెప్తున్నాను. నాకు అనిపించిందే చెప్తున్నాను. ఫస్ట్‌లో నిజంగా అయితే ఆ స్టెప్స్ నచ్చలేదు. నిజంగా సాంగ్ నచ్చింది. లిరిక్ వైస్ సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది మ్యూజిక్ గాని. కానీ ఆ స్టెప్స్ నాకు ఆ ఫస్ట్‌లో నచ్చలేదు నిజంగా. అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారి నుంచి మనం 'త్రిబుల్ ఆర్' ఇలాంటి సాంగ్స్, ఇప్పుడు మన 'గేమ్ చేంజర్'లో సాంగ్స్ కూడా చూసాక ఇలాంటి స్టెప్స్ కోసం మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. సో, నేను కూడా అలానే డిసప్పాయింట్ అయ్యాను ఫస్ట్‌లో. తర్వాత ఒక 4, 5 టైమ్స్ వినగానే నాకు ఆ స్టెప్ కూడా బాగానే నచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్‌లో అనిపించింది కానీ కొత్తగా ట్రై చేసిన విధానం నాకు చాలా నచ్చింది. నిజంగా అతను కాకుండా వేరే ఎవరు ఈ స్టెప్స్ అయితే ఎయ్యరేమో అని నేను అనుకుంటున్నాను. నిజంగా చాలా చేశారు ఆ స్టెప్స్ గానీ. అండ్ మనం ఆ వీడియోలో చూసాము. మేకింగ్ వీడియో అని చెప్పి ఒక 2 మినిట్స్ వీడియో ఏదో రిలీజ్ చేశారు. ఆ 2 మినిట్స్ వీడియోలో వాళ్ళు ట్రెక్కింగ్ చేయడం 45 మినిట్స్, 1 అవర్ ట్రెక్కింగ్ చేశారు. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక సాంగ్ కోసం అంత పైకి వెళ్ళి ఆ కెమెరాస్, లైట్స్ అన్నీ పట్టుకొని, మోసుకొని వెళ్ళడం. అండ్ 'రామ్ చరణ్' గారు కూడా సేమ్. అదే 'రామ్ చరణ్' గారు కూడా సేమ్ అలాగే పైకి వెళ్ళడం నాకు చాలా నచ్చింది. అండ్ 'బుచ్చిబాబు' గారు అంటే అంత కష్టపడి తీసుకెళ్ళి చేయించారు. సో, దానికి చాలా మంచి రిజల్ట్ వచ్చిందనే చెప్పాలి. నిజంగా ఇప్పటికి వ్యూస్ అలా కౌంటింగ్‌లోనే ఉంది. సో, నాకది చాలా నచ్చింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏఆర్ రెహమాన్ గారు చాలా ఇచ్చారు నిజంగా. ఆల్రెడీ 'పెద్ది' చిన్న టీజర్‌కే నాకు చాలా నచ్చింది. ఆ టీజర్ మ్యూజిక్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌ది. అండ్ ఈ సాంగ్ చాలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కూడా నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. ఇంకొక ఫాస్ట్ బీట్ సాంగ్ ఏదైనా ఆయనది ఉంటదని అనుకుంటున్నాను. ఎందుకంటే 'రామ్ చరణ్' అంటే మనకి డాన్స్ స్టార్. సో, ఏదైనా ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ఉంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఏఆర్ రెహమాన్ గారు కాబట్టి చాలా ఇస్తారు మ్యూజిక్స్. సో, ఏదో ఒక సాంగ్ ఉంటదని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ 'జాన్వీ కపూర్' గారు ఈ సాంగ్‌లో ఎక్కువ సార్లు కనిపించరు. ఒక 2 టైమ్స్ అనుకుంటున్నాను. ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బావుంటది. నాకు 'దేవరా'లో చాలా నచ్చారు ఆవిడ యాక్టింగ్ అన్నీని. అండ్ తర్వాత సెకండ్ మూవీ ఇదే. సో, ఈ మూవీలో కూడా చాలా బాగానే ఉంటది. యాక్టింగ్ అంతా నాకు నచ్చుతదని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.